శ్రీ గురుభ్యో నమః. 2024 మే నెల 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 1, 2, 3, 4 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. అయితే ఇక్కడ గమనించవలసింది ఒక మంచి అంశం కూడా ఉంది. మీ రాశిలోకి మే 1వ తేదీన వచ్చేస్తున్నాడు. ఎవరు? శుభగ్రహ గురువు. ఇంతవరకు ఆయనకు 12వ స్థానంలో ఉన్నాడు. మే 1వ తేదీ నుంచి ఆయన మీ జన్మరాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల కొంత అనుకూలతలు అనేటువంటివి కూడా ఉన్నాయి అనే విషయాన్ని కూడా గమనించండి. కోర్స్ కొన్ని మైనస్లు ఉంటుంటాయి, దాని గురించి ఏమీ కంగారు పడవద్దు. ఇక మీకు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజరు రాహు యొక్క సంఘర్షణ కొంచెం అధికంగా ఉంటుంది. దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా పాపగ్రహాల యొక్క సంఘర్షణ చాలా అధికంగా ఉన్న కారణంగా రేపు మే 17, 18 ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనా అప్ టు జూన్ 1వ తేదీ వరకు కొంచెం ప్రతి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపోతే మొదటి పాయింట్కి వద్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అదృష్ట స్థానం గురించి మనం కొద్దిగా ముచ్చరించుకోవాలి. ఏమిటి? తండ్రి స్థానం. తండ్రితో మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 2 మాటలు ఎక్కువ మాట్లాడిన ఇబ్బందే, 1 మాట తక్కువ మాట్లాడిన ఇబ్బంది. కోర్స్ తండ్రి కావచ్చు, చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు ఎవరైనా కావచ్చు. ఈ 1-2 తారీఖుల్లో కూడా మీకు ఎవరన్నా స్నేహితులు కావచ్చు, లేక పెద్దవారు కావచ్చు, లేక అతి ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, ఫోన్లో మాట్లాడితే ఏమిటి వీటితో మాట్లాడితే ఎప్పుడు అంటే వెదవగోలే కదా అని కొంచెం మనసులో కొంచెం అనుకుంటూ తర్వాత మాట్లాడతాను రా, ఇప్పుడు హడావుడిగా ఉన్నాను అని మాత్రం అనకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1వ తేదీనే మీ రాశిలోకి, మీ జన్మరాశిలోకి శుభగ్రహ గురువు వచ్చేసాడు. ఆయన రాగానే కొంచెం అంత ఎలా ఉంది ఏమిటని చూసుకోవాలి కదా. 1 సంవత్సరం పాటు ఉంటాడు మీ రాశిలో. బట్ ఆయన ఉంటున్నాడు అన్నప్పుడు కొంచెం దానికి తగిన విధంగా మీరు ఏర్పాట్లు చేయాలి. కోర్స్ మీరు చేయలేరు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అదృష్ట స్థానం గురించి మనం ముచ్చరించుకోవాలి. తండ్రి కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, ఈవెన్ స్నేహితులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, ఎవరు మాట్లాడినా కొద్దిగా మనసు ఇప్పి బాగున్నారండి, రైట్. లోపల పీకల దాకా కోపం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని కనపడనీయకుండా అవతల వాడు ఏదో కావాలి నటిస్తున్నాడు అనేటువంటి భ్రాంతి వాళ్ళకి కలగనీయకుండా కొంచెం అనుకూలంగా పాజిటివ్ మేనర్లో మీ స్పందన ఉందనుకోండి, పరోక్షంగా గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందటానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక టెక్నిక్ కనుక డోంట్ ఫర్గెట్ ఇట్. ఇకపోతే తండ్రితో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు? 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు. ఓకే, నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 2వ తేదీ మధ్యాహ్నం 2:32 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉండేటువంటి ఎంటైర్ పీరియడ్ అంతా కూడా లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ధూమ్ధామ్గా ఉంటుంది. లాభస్థానం బాగా పటిష్టంగా ఉంటుంది. క్రొత్త నిర్ణయాలకి, కొంగొత్త ఆశలకి ఏదో పునాదులు వేసినట్టుగా అనిపిస్తుంటుంది. మీరే కావచ్చు, మీకు సహకరించే వ్యక్తులు కావచ్చు, లేదా మిమ్మల్ని చేతినిచ్చి ముందుకు నడిపించేటువంటి వారు కావచ్చు, మీ పెద్దవారు కావచ్చు, లేక మీ తోడబుట్టిన వారు కావచ్చు, ఎవరైనా కొంతవరకు మీరంటే అభిమానం ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆసరా కారణంగా క్రొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపుతారు. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది, లాభస్థానం బాగుంటుంది, డెవలప్మెంట్స్కి కొంచెం పునాదురాలు వేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ కూడా వచ్చేటువంటి అవకాశాలంటూ ఉన్నాయి. ఇక 3వ పాయింట్కి వెళ్తే 6వ తేదీ సాయంత్రం 6:43 నుంచి 8వ తేదీ రాత్రి
7 గంటల 7 నిమిషాల వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. కొంచెం ఖర్చు ఎక్కువగా కనపడుతుంటుంది. చేసిన పని మళ్ళా చేయాల్సి వస్తుంది. ఉదయాన్నే ఒక పని నిర్ణయించుకుని అనుకోండి, ఆ పని చేస్తారు, అంతా అయిపోయింది కదా అనుకుంటారు. తీరా వచ్చేటికి, ఏమండి మీరు సంతకం పెట్టేశారండి, ఆ సైన్ టాలీ కావట్లేదండి, మళ్ళీ మీరు ఒకసారి రావాలి బ్యాంక్. అదేం టాలీ కాబట్టి నేనే పెట్టాను కదా అనుకోవచ్చు. కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరగచ్చు. లేదా 4-5 పేపర్ సంతకాల్లో ఒక పేపర్ మీద సంతకం పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. ఏదో ఒకటి చిన్నపాటి లోపం అనేది వస్తుంది. ఈ లోపం కారణంగానే మీకు రావాల్సినటువంటి లబ్ధికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మే నెల 18, 19 తారీఖుల్లో ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి ఎంటైర్ వరల్డ్ ఉంటుంది. ఇది రాజకీయాల మీద ఉండొచ్చు, రాజకీయ రంగంలో తచ్చాడే వారిపైన ఉండొచ్చు. కనుక అది భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాని గ్రహ సంచారానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి 18, 19 2 తారీఖుల్లో కూడా కొంచెం మీరు ఆవేశానికి కొంచెం దూరంగా ఉండాలి. ముందుగా చెప్తున్నాను, ఆవేశానికి కొంచెం దూరంగా ఉండాలి. కనుక ఎనీహౌ ఈ 7వ తేదీ మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంటుంది. అనవసరంగా వాయిదాలు పడే అవకాశం ఉంటాయి. 8వ తేదీ కూడా అలాగే వాయిదాలు పడుతుంది. 8వ తేదీ రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్. 8వ తేదీ రాత్రి 7 గంటల 7 నిమిషాలతో ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది మాత్రం మీకు కొంచెం అమ్మాయ వెళ్ళిపోయిందండి. ఏం వెళ్ళిపోయింది అనుకుంటారు? అమావాస్య పోయిందా? కావచ్చు. ఏదో పెద్ద గండం గడిచిపోయిందా? కావచ్చు. లేదా మీరు ఏదైతే ఒకదాని గురించి బాగా ఆలోచన చేసి ఆ పని అవుతుందా కాదా అనేటువంటి సందిగ్ధం ఉంటే ఆ పని ఏదో ప్రకారంగా ముడిపడుతుంది. లేదా దాని గురించి పీడ విరగడైపోయింది అనేటువంటి స్థాయిలో మీరు కొంచెం గాలి పీల్చుకుంటారు, ఊపిరి పీల్చుకుంటారు. ఆ ఊపిరి పీల్చుకున్నందువలన, గాలి పీల్చుకున్న కారణంగా కొంచెం ప్రశాంత వదనంతో ఉంటారు. కొంచెం ఏదైనా సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండు, వారి దగ్గరికి పోయి కాసేపు మాట్లాడదాం అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కొంత మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఆ మాట్లాడటం కూడా ఏదో లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడితే ఎదుటివారు ఇట్టే పసిగట్టేస్తారు. సో 9వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజుల్లో మనసు విప్పి మాట్లాడటానికే ప్రయత్నం అంటూ చేయండి. సో మొత్తం మీద మీ జన్మరాశిలోకి శుభగ్రహ గురువు వచ్చాడు కనుక ఆయన కొంతవరకు ఏదో పైన కొంత మెరుగులు దిద్దుతూ ఉంటాడు. కనుక సమస్యలంటూ ఏముండవు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలంటూ తీసుకుంటూ అక్కడక్కడ చెప్పే చిన్నపాటి పరిహారాలు కూడా పాటించడం ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల్లో కూడా ఒక పరిహారం చెప్తున్నాను, ఆ పరిహారం కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. అదేమిటండి తెలియజేస్తాను ఇప్పుడు. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించిన జాతకులకి వ్యతిరేక సమయాలు ఉంటాయి. ఆ వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన జాతకులకి 5వ తేదీ రాత్రి 7 గంటల 57 నిమిషాల నుంచి 6వ తేదీ సాయంత్రం 5 గంటల 43 నిమిషాల వరకు అనుకూలం కాదు. రోహిణి నక్షత్ర జాతకులకి 6వ తేదీ సాయంత్రం 5 గంటల 43 నిమిషాల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల వరకు వారికి అనుకూలం కాదు. ఇక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు కూడా ఉన్నాయి. ఆ 2 సమయాలు ఏమేమిటంటే అవి అన్ని నక్షత్రాల వారికి వర్తిస్తాయి. 2 సమయాలు అవి ఎప్పుడంటే 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 3వ తేదీ రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమం మాత్రం వెళ్ళవద్దు. ఇక 2వది 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 9 నిమిషాల వరకు ఇది 2వ అనుకూలం కానిటువంటి సమయము, అన్ఫేవరబుల్ టైం. కనుక ఇవి. ఇకపోతే ఈ సమయాల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాలకు మాత్రం శ్రీకారం చుట్టకుండా సాధారణ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఆ చిన్నపాటి పరిహారం ఏమిటి అంటే వెరీ సింపుల్ పరిహారమే. అది ముఖ్యంగా 6, 7, 8 ఏం చెప్పానంటే అనవసరం ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక చోట సంతకం పెట్టి మర్చిపోయిస్తే మళ్ళీ సంతకం పెట్టమని పిలిచే అవకాశం ఉంటే చెప్పాను కదా. 6, 7, 8వ తారీఖు అందులో 6 తీసేయండి, 8 తీసేయండి.
7వ తేదీ, ఆ 7వ తేదీ ఆ రోజే మంగళవారం అవుతుంది. ఆ మంగళవారం నిద్ర లేచిన మొదలుకొని దంతధావన అయిపోతుంది కదా, మధ్యాహ్నం కరెక్ట్ షార్ప్ 12 గంటల వరకు, ఉదయాన్నే దంతధావనం దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ సమయంలో అయినా సరే కొంచెం నిమ్మకాయ, అది పండుది కావచ్చు, పచ్చిది కావచ్చు, తరచుగా స్మెల్ చూడండి. తిరిగి ఆ నిమ్మకాయని లేక నిమ్మపండుని మీ గృహ అవసరాలకి వినియోగించండి. 7వ తేదీ మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే. ప్రతి అరగంటకు ఒకసారి అట్లా చూస్తూ ఉండండి. స్మెల్ బాగా చూడండి. లేదా కొద్దిగా గిల్లుకోండి, ఇంకొంచెం బాగా స్మెల్ చూడండి. ఎందుకనంటే ముఖ్యంగా 18, 19 తారీఖుల్లో కొన్ని వ్యతిరేకతలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక దానికి ముందు నుంచి మనం ప్లానింగ్లో ఉండాలి. ఆ ప్లానింగ్లో ఉండాలంటే మీకు ఒక్కోసారి ఏదైనా అవకాశం ఉంటే మీరు అవతల వ్యక్తుల మీద చిరుబురులాడే అవకాశం ఉంటే మొదటికే మోసం తెచ్చుకుంటారు. ఒక్కోసారి ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగమైన ప్రైవేట్ ఉద్యోగమైన. కనుక 7వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మ్యాక్సిమం టైమ్స్ దాన్ని వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత దాన్ని గృహ అవసరాలకు మాత్రం వినియోగించుకోవచ్చు. శుభం.